బ్రేకింగ్ న్యూస్ నకిలీ మద్యం కేసులో A1 జనార్దన్ రావు రిమాండ్ రిపోర్టులో జయచంద్రారెడ్డి గురించి సంచలన విషయాలు ప్రస్తావించారు ఎక్సైజ్ అధికారులు. లిక్కర్ వ్యాపారంలో లాభాలు లేవని జనార్దన్ రావుతో చేతులు కలిపారు టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు. కూటమి ప్రభుత్వం వచ్చాక అధిక సంఖ్యలో మద్యం షాపులు దక్కించుకున్న ఆ ఇద్దరు ఇబ్రహీంపట్నం కేంద్రంగా 2025 జూన్ నుంచి నకిలీ మద్యం తయారీ మొదలుపెట్టారు. హైదరాబాద్ నుంచి NDPL లిక్కర్ను తీసుకుని ANR బార్లో జనార్దన్ రావు అమ్మకాలు జరిపారు. బిజినెస్ పార్ట్నర్స్ తో గోవాకు వెళ్లి అప్పటికే లిక్కర్ బిజినెస్ లో కలిసి ఉన్న బాలాజీతో చేతులు కలిపిన జనార్దన్ బాలాజీ ద్వారా స్పిరిట్, హిల్స్, క్యాప్స్, క్యారమెల్ సైన్సెస్ సేకరించారు. నకిలీ మద్యం కేసులో A1 జనార్దన్ రావు రిమాండ్ రిపోర్టులో జయచంద్రారెడ్డి గురించి సంచలన విషయాలు ప్రస్తావించారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ విజయవాడ నుండి అందిస్తారు. శివ, ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ కేసు వ్యవహారంలో రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాన్ని పోలీసులు వెలుగు చూపిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే 2000 దాదాపుగా 6 సంవత్సరాల క్రితం మొదటగా హైదరాబాద్ లో తన ఈ వ్యాపార కార్యకలాపాలని జనార్దన్ ప్రారంభించారు. అక్కడి నుంచి ప్రారంభమైన అది కుటీర పరిశ్రమ మాదిరిగా తంబళ్లపల్లి, ఇబ్రహీంపట్నం ఇట్లా దఫాలుగా ఏర్పడిన పరిస్థితి కనిపించింది. 2023 నుంచే ఇబ్రహీంపట్నంలో నకిలీ లిక్కర్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే జనార్దన్, జయచంద్రారెడ్డి, సురేందర్ నాయుడు వీరంతా కూడా పాత మిత్రులు. 2024 ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఈ కార్యకలాపాలను వేగం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో మొన్న వైన్ సెట్ బార్ టెండర్ల విషయంలో ఎక్కువ షాపుల్ని ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాలకు సంబంధించి కూడా ఫోకస్ పెట్టి ఆయా సమస్యకు సంబంధించి ఎక్కువగా నకిలీ మద్యాన్ని విక్రయించారు. గోవాలో బాలాజీ అనే వ్యక్తి పరిచయం అవడం, ఆయన ద్వారా అసలు ఏ బ్రాండ్ ఎలా తయారు చేయాలి, తయారు చేయడానికి గల కారణాలు ఏంటి, ఏవే పరికరాలు వాడతారు, ఎలా చేస్తారనే దానికి సంబంధించి బాలాజీ ద్వారా పూర్తిగా తెలుసుకొని అక్కడి నుంచి కూడా తరచూ ఆయనతో సత్సంబంధాలు కొనసాగిస్తూ నకిలీ మద్య సామ్రాజ్యాన్ని విస్తరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ కేసులో జయచంద్రారెడ్డి పాత్ర చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఆయన అధికార పార్టీకి సంబంధించిన నేత కావడం, అలాగే తంబళ్లపల్లి లాంటి కీలకమైన నియోజకవర్గానికి పోటీ చేసి ఓడిపోవడం, ఇన్ఛార్జిగా ఉన్న నేపథ్యంలో రాయలసీమ ప్రాంతంలో ఆయన పట్టున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయనకున్న అధికార, అనధికార, డబ్బు ఇవన్నిటి దాని బలాన్ని వినియోగించుకుని ఆ ప్రాంతంలో ఒక నియోజక ఛత్రాధిపత్యాన్ని కొనసాగించాడు. ఈ నేపథ్యంలోనే ఆ రాయలసీమ ప్రాంతంలో గత కొంతకాలంగా జరిగిన నకిలీ మద్యం వ్యాపారం సజావుగా సాగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడ ఏ అధికారి కానీ, ఏ ప్రజాప్రతినిధి కానీ ఎవరు కూడా ఫిర్యాదు చేయకపోవడం, గుర్తించకపోవడంతో ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చిన పరిస్థితి. అంటే నకిలీ మద్యానికి సంబంధించి కూడా జనార్దన్, ఆయన సోదరుడు జగన్మోహన్ రావు ఆరితేరిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వీరు గతంలో ఏదైతే ఇబ్రహీంపట్నంలో 20 సంవత్సరాల నుంచి బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహించడం, హైదరాబాద్ లో తయారు చేసిన వాటిని ఇక్కడ విక్రయించడం, అలాగే 2023లో ఇబ్రహీంపట్నం, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈ పరిశ్రమ నెలకొల్పడం, ఇక్కడి నుంచి తయారు చేసే ప్రాంతాలకు తరలించడం, ఆ తర్వాత 2024-25 మధ్యలో తంబళ్లపల్లిలో దీన్ని ఏర్పాటు చేయడం, అక్కడి నుంచి ఆయా ప్రాంతాలకు విస్తరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వానికి రావాల్సిన వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని వీరు జేబులో వేసుకున్నారు. ఒక్కొక్క బాటిల్ ఏదైతే మొన్న OBD కావచ్చు, మంజీరా వైన్స్ కావచ్చు, క్లాసిక్ బ్లూ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి సగటున 45 రూపాయల నుంచి 50 రూపాయల వరకు జనార్దన్కి లాభం వస్తుంటే అన్ని ఖర్చులు పోను ఆయనకి లాభం వస్తున్న పరిస్థితి కనిపిస్తాం. సో ఈ నేపథ్యంలోనే సాధారణంగా ప్రభుత్వ షాపులో కమిషన్ 13.5 ఉంటుంది, కానీ జనార్దన్ మాత్రం ఒక్కొక్క దానికి సంబంధించి 40 నుంచి 45% ఇవ్వడంతో అటు అమ్మకందారులు, ఇటు కొనుదారులు, ఇటు తయారుదారులు ముగ్గురు కూడా సైబర్ టెన్నిస్ గా భారీ స్థాయిలో లాభాన్ని ఆర్జించారు. తద్వారా ప్రజలు ఆరోగ్యాలు పాడైపోయిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం. రైట్ శివ, థ్యాంక్ యూ.